హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీ అమ్మ అసలు ఫుల్ ఆకలి అవుతున్నది. అప్పటి నుంచి నేను మధ్యాహ్నం కాదు, ఇక 11:30కి అట్లా తిన్నా. కాబట్టి ఇప్పుడు ఇగో మా ఊరు బ్యాక్ సైడ్ దోమ చెరువు అని ఉంటుంది, అక్కడ వచ్చి ఇగో ఈ బెంచ్ల కాడ కూర్చున్నా. ఈ బైక్ నాది కాదు, వేరే వాళ్ళది. ఫుల్ ఆకలి అవుతుంది. ప్రతిసారి ఏం చేస్తాం, ఇక అందుబాటులో మిర్చీలు ఉన్నాయి కాబట్టి మిర్చీలకైతే పోతా. ప్రతిసారి ఆ మిర్చీలు దీనికి చచ్చిపోతున్నా. మళ్ళీ దాంట్లో ఒక్కొక్క మిరపకాయ కూడా వేయడు, రెండు వేస్తాడు. బాగా పైసలు ఉన్నోళ్ళు, అందుకే అట్లా రెండు మిరపకాయలు వేస్తాడు. అందుకే కాల్ చేద్దాం, మిర్చీలు అయినాయో కాలేవో. నరేష్ అన్న, ARESH స్పెల్లింగ్ కరెక్టే కదా? ఓకే, వచ్చింది. స్విచ్ ఆఫా? అలా నాకు ఆకలి అవుతున్నది, నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటేట్రా. ఓకే, మనకైతే ఆల్మోస్ట్ బైక్ అయితే దొరికేసింది. ఈ బండి మీద నేను భయపడుకుంటూ వచ్చిన, మామూలు కూడా అసలు ఎంత అంటే అసలు బ్రేక్స్, నేను స్టార్టింగ్లో నాకు తెలియదు కదా బండి గురించి. బ్రేక్స్ మొత్తం ఇట్లా ఉంటాయి కదా, మొత్తానికి పడితే అప్పుడు ఆగుతుంది బండి. ముందర బ్రేక్ అంటే అట్లా పడుతుంది కదా, మన బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా చాలా లోతుకు నొక్కాలి. వామ ఇప్పటిదాకా భయపెట్టింది బండి అయితే. పోసుకున్నాను నేనైతే, బండి కింద పడిపోతుందేమో అని. చూడిగా అది అంటే పడిపోతుంది అంటే రన్నింగ్లో కాదు, నిలబెట్టిన దగ్గర మరి కిందికి వెళ్ళిపోయింది. బట్ ఓకే, చూసుకోసుకుంది కదా, అందుకే. అమ్మో, ఒక్కసారిగా భయం అయిపోయింది. మిర్చీల కోసం వస్తే పునుగులు దొరికినాయి, అదృష్టవంతుని. ఎందుకంటే ఫస్ట్ రోజు మిర్చీలు తిని బోర్ కొడుతుంది. అందుకనే ఇది ఒక్కసారికైనా సరే అమ్మయ్య అనుకున్నా. నిజంగా అదృష్టం బాగుంది నాదైతే. ఓకే, పునుగులకైతే కొంచెం టైం పడుతుందంట గైస్. లిటరలీ ఇగో తీసేసుకున్నాను పునుగులు. మిర్చీలు దొరకలేవు, మిర్చీల కోసం పోతే పునుగులు దొరికినాయి. వెరీ హ్యాపీ. తిందాం అనుకున్నా, ఇక్కడికి వస్తేనేమో అన్ననేమో బర్రెలకు పాలు విండాలరా అంటుండు. కాబట్టి ఇంటికి వెళ్ళి తింటా. తినేది ఉండే, కానీ ఇక కొంచెం జనాలు రష్ ఉన్నారు కాబట్టి నాకు వద్దనిపించింది. ఇంకోటి ఏంటంటే అక్కడ లేడీస్ వచ్చారు. వామ్మో, వాళ్ళు చూస్తే మళ్ళా అన్న వినోదన్న చేస్తున్నావు అన్న వీడియోలు అంటే ఇక నాకు ఇక ఉన్నది పోతుంది, ప్రతిది పోతుంది. కాబట్టి ఇక అక్కడ నుంచి వచ్చేసిన. ఎట్టకెళ్ళకి ఇగో ఇంటికి వెళ్ళి తినేద్దాం. ఓకే గాయస్, ఇక ఇంట్లోకి వచ్చేసినాం. ఇక దీన్ని ఓపెన్ చేసే టైం వచ్చేసింది. అయ్యో, మా ఇంట్లో దుమ్ము పట్టిన ఫ్యాన్, అది దులిపాలి కొన్ని రోజులు అయినాక. ఇంతగానో ఇవి సరిపోదు నాకు, అదే బాధ. ఓకే, ఇక చూసేద్దాం. ఇగో ఇంకా వేడిగానే ఉన్నాయి, టిటి ఇంకా వేడిగానే ఉన్నాయి. చూడండి, ఇక ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. ఆయిల్ పునుగులు అంటే ఆయిల్ ఏమంటే చూద్దాం ఎట్లుంటుందో. ఫోకస్లో ఇంతకాలం ఎందుకు లేనంటే ఇగో లైట్, ఎందుకంటే ఫ్రంట్ కెమెరాకి లైటింగ్ ఉండదు కాబట్టి అంత బాగా అనిపించదు. బట్ ఇగో పునుగులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉన్నాయి. కానీ నిజం చెప్తున్నా, నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అంటే ఆ బండికి దండం పెట్టాలి. ఓ అమ్మో, స్పీడ్ బ్రేకర్ ముందరకు వచ్చినాక బ్రేక్ పడితే స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళి ఎగిరింది. అది దండాలా స్వామి. హైలైట్ అని తెలుసా, ఆ బండి మెయింటైన్ చేసేటోడు గొప్పోడు. నిజంగా చెప్తున్నా, ఆ బండిని మెయింటైన్ చేసేటోడే గొప్పోడు. నిజంగా చాలా గొప్పోడు అన్న. ఫస్ట్ టైం నడిపించినోడు కూడా గొప్పోడే, ఎందుకంటే నేనే ఆ బండిని ఫస్ట్ టైం నడిపిస్తున్నా. ఈరోజే నడిపించిన. ఆ బండిని ఫస్ట్ టైం ఎవరు నడిపిస్తాడో ఆడు కూడా గొప్పోడే అవుతాడు. ఓవరాల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు నచ్చింది పునుగుల టేస్ట్. ఇది ఎక్కడ మోత్కూర్లా, మా పక్క విలేజ్లోనే. బాగుంది. కానీ హైలైట్ తెలుసా, ఈడ రెండు మిర్చీలు వేస్తున్నాడు కదా లోపల, ఆమె కూడా రెండు మిర్చీలు వేస్తున్నాయి లోపల. అంటే పెడతారు కదా మధ్యలో, ఆ పిండి మధ్యలో. అయితే ఆ రెండు మిర్చీల వల్ల ఏమైంది, ఈయన ఏమో పెద్దగా ఉన్నాయి, ఈయన మిర్చీలు పెద్దగా ఉన్నాయి, ఆమె మిర్చీలు ఏమో సన్నము. అంటే పలసగా చేస్తుంది, ఎట్లా చేస్తుందో నాకు తెలియదు, కానీ సన్నగా ఉన్నాయి మిర్చీలు. అయితే ఓపెన్ చేసినాడు, సన్నగా అయిపోయినాయి రా. చలికాలం అనే ఈ విధంగా చూసుకుంటే ఇంకేం లేదు ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక వ్లాగ్ అయిపోయింది, మినీ వ్లాగ్ ఇది. పొరడ మీకు ఇక దోమ ఊకే నేను సతాయిస్తుంటుంది. ప్రతి ఇంట్లో దోమలు ఉంటాయి ఈ కాలంలో. మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అవి ఊకొచ్చి దాని మీద పడుతున్నది, నాకే సరిపో. ఇక దానికి ఏం పెట్టాలి?
అది మొగదోమ అనుకుంటాను అన్నయ్య, అప్పటి నుంచి కుడతలేదు అది, ఫుడ్ మీద పడుతున్నది అది వచ్చి. ఆడదోమనే కుడతాయి బ్రో, మొగదోమలు కుట్టాయి. మంచిగా ఉంది, నాకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. వెళ్ళిపోయేటప్పుడు మంచిగా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో, ఇది తినిపిస్తా, ఒక ప్లేట్ పురుగులు తినిపిస్తా సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో. ఉంటా మరి, బాయ్ బాయ్.